వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన విద్యావేత్త, న్యాయవాది కొమ్ము రమేష్ పోటీలో నిలిచారు. ప్రచారంలో భాగంగా ఆదర్శ్ నగర్ కాలనీలో ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓటర్లకు సమస్యలు తీరుస్తారని హామీ ఇస్తూ ప్రచారం కొనసాగించారు. కాలనీలో బీజేపీ అభ్యర్థి ఎదురుపడగా పార్టీలకు అతీతంగా అలాయి బలాయి తీసుకుని ఐక్యతా భావాన్ని తెలిపారు. రాజకీయంతో పాటు మానవత్వ భావాన్ని చాటారు. రమేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సేవే పరమావధిగా భావిస్తూ స్థానికంగా ఉంటూ ఎప్పటికప్పుడు గ్రామ సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారని, ఎన్నికలలో తనకు లభించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని గ్రామ ప్రజలను, యువతను, మహిళలకు ధన్యవాదాలు తెలుపుతూ విజ్ఞప్తి చేశారు. నెక్కొండ గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. నేను మీ కొమ్ము రమేష్ యాదవ్, నెక్కొండ గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించి గ్రామ పంచాయతీలో సర్పంచ్ సీట్లతో కూర్చోబెట్టాలని నా యొక్క మనవి. నెక్కొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ గత కొద్ది దశాబ్దాలుగా మరో వెనుకబడి ఉన్నది. ఎంతోమంది పాలకులు వచ్చినప్పటికీ కూడా ఈ నెక్కొండను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఇక్కడ దాదాపు 3 కాన్స్టిట్యూషన్లకు సంబంధించినటువంటి రైల్వే సౌకర్యం మాత్రం నెక్కొండకు ఉంది. రకరకాల వివిధ వ్యాపారం సంబంధించిన వ్యక్తులు కూడా మరి నెక్కొండకు వచ్చి వెళ్తుంటారు. కానీ చాలా ఇంకా రంగాలలో మరి వెనుకబడి ఉంది. నెక్కొండలో ముఖ్యంగా గ్రామంలో నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, అంతర్గత రోడ్ల నిర్మాణం కానీ, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కానీ, విద్యుత్ దీపాలు కానీ, మరియు గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ కానీ, మరియు ఆరోగ్య ఉప కేంద్రం కానీ, తర్వాత నీళ్ల విషయంలో కానీ అన్ని రంగాల్లో నెక్కొండను ముందుకు వెళ్ళే దిశగా నేను ప్రయత్నం చేస్తాననే సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను MA LLB చదివి న్యాయవాద వృత్తిలో దాదాపు 20 సంవత్సరాలు మరి ప్రాక్టీస్ చేస్తూ నెక్కొండలో ఉంటూ మరి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపైన ఎప్పటికప్పుడు వారితో మమేకమై వారి సమస్యలను తీర్చడంలో ముందుంటున్నాను. కాబట్టి దయచేసి నెక్కొండ పట్టణ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ గారు మరి ఏ విధంగా మరి పరిపాలన చేసిందో మీ అందరికీ తెలుసు. కనీసం ఆ రోజు సర్పంచ్కి అయిన తర్వాత మరి గ్రామంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు కానీ, రోడ్ల నిర్వహణ కానీ, మరి ఇతర కార్యక్రమాలు కూడా వారు చేయలేదు. మరి ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎటువంటి కార్యక్రమాలను కూడా వారు నిర్వహించలేదు, ఎటువంటి పథకాలను కూడా ప్రజలకు అందించలేదు. మీకు తెలుసు, నెక్కొండను మున్సిపాలిటీ చేస్తా అని చెప్పేసి ఎలక్షన్ల ముందు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు నెక్కొండ అంబేద్కర్ సాక్షిగా ఆ రోజు మరి ప్రామిస్ చేశారు. కానీ వారి చేతిలో మరి నెక్కొండ ప్రజలు మోసపోయి మరి ఇంతవరకు మున్సిపాలిటీ ఏర్పాటు కాక మళ్ళీ గ్రామ పంచాయతీ మరి ఉండడం వల్ల దాదాపు మన ఒక 5 సంవత్సరాలు మన వెనుకబాటు పడాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఎటువంటి పనులు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మరి మీరు వ్యతిరేకం చేసిన అవసరం ఉన్నది. అట్లాగే మా నెక్కొండలో TRS పార్టీలో ఉంటూ టికెట్ రాలేదని చెప్పేసి మరి మమ్మల్ని మోసం చేసి వెన్నుపోటు పెట్టినటువంటి ఆ రెబల్ అభ్యర్థిని కూడా మీరు తిరస్కరించాలని, ప్రజల్లో ఉంటూ మమేకమై మీతోనే ఎల్లవేళలా పనిచేస్తున్నట్టు నాకు తప్పకుండా మీరు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా. కాబట్టి యువకులకు, విద్యార్థులకు, మేధావులకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరించి నా యొక్క కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.